హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. శ్రీకళ అబ్బరాజు గారు రచించిన బృందావనం అనే ఒక చక్కటి నవలను ధారావాహికంగా వింటున్నాం కదండి. ఇక 12వ భాగాన్ని మొదలు పెట్టబోయే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నవల నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి. నవలలోకి వెళ్ళిపోదామా? చలికాలం మధ్యాహ్నం కావటంతో ఎండ ఎక్కువగా లేదు. లేత నీలం రంగు ఆకాశం, దాని మీద అద్దినట్టున్న తెల్లటి మేఘాలు, భూమి మీద మనుషుల పరుగులు, అలజడి చూస్తూ ఉన్న చెక్కు చెదరని ప్రశాంతతతో కాంతులీనుతున్నాయి ఆ మబ్బులు. రాధిక మంచం మీద వాలి కిటికీలో నుంచి కనిపిస్తున్న శీతాకాలపు ఆకాశాన్ని, ఎగిరే పక్షులను చూస్తూ పడుకుంది. మధ్యాహ్నం నిద్ర అలవాటు లేకపోయినా నిశ్శబ్దంగా ఉన్న పరిసరాలు, అలసిపోయిన శరీరం, మనసు నిద్రలోకి లాగేశాయి. పొద్దువాలే కొద్దీ వాతావరణం మరింత చల్లబడింది. కిటికీలో నుంచి రయ్యన వీస్తున్న చలిగాలికి రాధిక శరీరం వణికింది. సగం మెలకువ, సగం నిద్రలో దుప్పటిని భుజాల వరకు లాక్కుని పక్కకు ఒత్తిగిల్లుతూ ఉంటే పక్క గదిలో నుంచి సన్నగా కీచుగా మాటలు, ఆ వెంటనే ఏడుస్తున్న శబ్దం వినపడింది. రాధిక నిద్రమత్తు క్షణంలో ఎగిరిపోయింది. ఆ గొంతు మేనతదని గుర్తుపట్టగానే కాలు నిలవలేదు. ఏడుపు వినిపిస్తున్న గదివైపు పరుగున వెళ్ళింది. అది అనంత గది. తలుపు పూర్తిగా మూయలేదు. దగ్గరికి వేసింది. కుటుంబ సభ్యులు మాట్లాడుకుంటున్నప్పుడు వెళ్ళొచ్చా లేదా అన్న ప్రశ్న అప్పుడు రాధిక మనసులోకి రాలేదు. గబుక్కున దగ్గరికి వేసిన తలుపులు తోసుకుని లోపలికెళ్ళింది. అక్కడ అనంత్, విశాల ఇద్దరే ఉన్నారు. ఏడుస్తున్న తల్లిని ఓదారుస్తున్నట్టుగా ఆమె చేతులు పట్టుకుని ఉన్నాడతను. రాధిక గబగబా వెళ్ళి విశాల పక్కన కూర్చుంది. ఎప్పుడూ నిండుగా తొణక్కుండా ఉండే మేనత్త కంటతడి పెట్టడం రాధిక తట్టుకోలేకపోయింది. ఏమైందత్తా? రాజేష్ తనకి నచ్చిన అమ్మాయిని చేసుకుంటానన్నాడు. దీనికే ఇంత బాధపడాలా? నువ్వు చిన్నవాళ్ళని ఎంతో ప్రేమగా చూసుకుంటావు కదత్తా అంటూ నాజూకైన వేళ్లతో విశాల కన్నీళ్లని తుడుస్తూ అడిగింది. వాడు చెప్పకుండా పెళ్లి చేసుకునొచ్చాడే అని దుఃఖంతో వణికిపోతున్న గొంతుతో చెప్పింది. రాధిక విస్తుబోయింది. రాజేష్ అంత పని చేస్తాడనుకోలేదు. అంత హడావిడిగా పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో రాధిక ఆలోచించలేకపోయింది. అయితే ఇప్పుడేమైందని? మేజర్లు అయిన వారికి పెళ్లి చేసుకునే హక్కు వారికే వదిలేశాయి చట్టాలు కూడా. అప్పటిదాకా ఓపిక పట్టిన అనంత్ విసుగుపడ్డాడు. ప్లీజ్ అనంత్, నీకు తెలీదు ఆ బాధ ఎలా ఉంటుందో. పేరెంట్స్కి చెప్పకుండా పెళ్లి చేసుకోవటం అంటే అది వాళ్ళని అవమానించినట్టే. అనంత్తో ఆ మాటలు ఎలా అందో రాధికకే తెలియలేదు. కరెక్టే రాధే, అయిపోయిన దానికి ఏం చేయగలని చెప్పు. వాడేమీ తప్పు పని చేయలేదుగా. పెళ్లి చేసుకున్నాడు. చదువు, ఉద్యోగం అన్నీ ఉన్న అమ్మాయిని ఇష్టపడి మరీ పెళ్లి చేసుకున్నాడు. మనకు చెప్పలేదు అన్న లోపం తప్పితే ఇందులో వ్యతిరేకించాల్సిందేమీ కనపట్టలేదు. తమ్ముడిని వెనకేసుకొస్తూ అన్నాడు. నాకేమీ ఆ అమ్మాయి పట్ల వ్యతిరేకత ఏం లేదురా. మన పరిస్థితులు బాగలేవు. వాడికి ఇప్పుడే ఉద్యోగం వచ్చింది. నువ్వేమో బిజినెస్ ఒక గట్టున పడేదాకా పెళ్లి చేసుకోనని భీష్మించు కూర్చున్నావు. ఇలాంటి పరిస్థితుల్లో సంపాదనకు వచ్చిన వాడు చేదోడు వాదోడుగా ఉండాలన్న సంగతి పట్టించుకోకుండా పెళ్లి చేసుకొచ్చాడు చూడ్రా. అది మనకి తెలియకుండా అంటూ విశాల బాధపడింది. అమ్మా ప్లీజ్, ఇందులో వాడిని అనాల్సిందేమీ లేదు. ఈ కొత్త బిజినెస్ ఎక్స్పాన్షన్ ప్లాను నాది. దానికోసం వాడిని పెళ్లి చేసుకోవద్దని ఎలా అంటావు? వాడి జీవితం వాడిష్టం. ఒక వయసు వచ్చాక ఎంత ఫ్యామిలీ మెంబర్స్ అయినా ఒక గీతకి యువతలే ఉండాలి అన్నాడు చిరాగ్గా. అనంత్ అంటూ రాధిక మధ్యలో కల్పించుకుంది. నువ్వు చెప్పినంత సులువు కాదు అత్తయ్య ప్లేస్లో ఉండి అలా ఆలోచించటం అంటూ సర్ది చెప్పింది. అనంత్ స్వరం తగ్గించాడు. పెళ్లి చేసుకున్నంత మాత్రాన వాడు మనవాడు కాకపోడు. అసలు ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఈ విషయాలు ఎంతవరకు తెలుసో కనుక్కుని వాళ్లతో మాట్లాడితే మంచిది. తర్వాత నాన్నని కంగారు పెట్టకుండా మెల్లగా విషయం చెప్దాం అని నెమ్మదిగా చెప్పాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలుసో లేదో నేను వాడిని అడగలేదు. అమెరికా అవకాశం వస్తే ఇద్దరూ కలిసి వెళ్లాలని ముందు చూపుగా రిజిస్టర్ మ్యారేజీ చేసుకున్నారట. ఈ విషయం మీ మామయ్యకి తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతారోనని భయంగా ఉంది. అసలే హార్ట్ పేషెంట్ అంది రాధికతో విశాల. ఆ అమ్మాయిని నేరుగా ఇంటికి తెచ్చాడంటే మామయ్య ఆ మాత్రం ఊహించే ఉంటారు. కాకపోతే జరిగింది రిజిస్టర్ మ్యారేజ్ కాబట్టి మామయ్యకి చెప్పనవసరం లేదు. ఏమీ తెలియనట్టే మామూలుగా వాళ్లతో మాట్లాడి నార్మల్గా పెళ్లి చేసేయచ్చు అంటూ రాధిక తనకి తోచిన సలహా చెప్పింది. వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే ఆనంద్ స్పోర్ట్స్ బ్యాగ్లో తైక్వాండో యూనిఫారం వేసుకుని స్కూల్కి వెళ్ళడానికి రెడీ అయిపోయాడు. తైక్వాండో స్కూల్ టైం అయింది, నేను వస్తాను అని చెప్పి చకచకా వెళ్ళిపోతున్న అనంత్ని అలాగే చూస్తోంది రాధిక. పిడుగులు పడ్డ డ్యూటీ మాత్రం మానడి మనిషి అనుకుంటూ. అనంత్ వెళ్ళగానే గౌరీ విశాలని వెతుక్కుంటూ మేడ మీదకొచ్చింది. మీకోసం కిందంతా వెతికాను, ఎక్కడున్నారన్నమాట. ఇంది అమ్మాయి గారు కూడా ఉన్నారుగా. రాత్రి భోజనంలోకి చపాతీలు చేద్దామంటారా అని అడిగింది.
నువ్వు పిండి తడిపుంచు, ఇప్పుడే వస్తాను అంటూ రాధిక జవాబు చెప్పడంతో వెనక్కి తిరిగింది గౌరీ. అత్త, నువ్వింక ఎక్కువ ఆలోచించుకు. అనంత్ చెప్పింది నిజమే. ఇప్పుడు యాక్సెప్ట్ చేయటం తప్ప నువ్వు చేయగలిగిందేమీ లేదు అంది భుజం తడుతూ. అంతకు మించి ఇంక ఏమీ సమాధానపరచాలో రాధికకి తెలియలేదు. మళ్ళీ విశాలే అంది. అయినా నా పిచ్చి కానీ వాళ్ల పాటికి వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటూ కలిసే ఉంటున్నప్పుడు ఈ పెళ్ళి పేరుకు మాత్రమే. లీగల్గా ఎలాగూ అయిపోయింది. అనంతేమో వ్యాపారం గట్టున పడేదాకా పెళ్ళొద్దని భీష్మించు కూర్చున్నాడు. వాడు చూస్తే అలాగా, వీడు చూస్తే ఇలాగా అంటూ నిట్టూర్చింది. అమ్మగోరు, గౌరీ మళ్ళీ కేకేయటంతో ఇద్దరూ మేడ దిగొచ్చారు. విశాల గౌరీతో పాటు వంటగదిలోకి వెళ్ళింది. రాధిక చల్లగాలికి కొట్టుకుంటున్న కిటికీ తలుపు వేయటానికి సోఫా పక్కకు వచ్చింది. ఆమె కోసమే ఎదురు చూస్తున్నట్టు రాజేష్ రాధిక దగ్గరకొచ్చాడు. రాధి, ఒకసారి నీతో మాట్లాడాలి, అటు పద అంటూ బయట లాన్లోకి దారి తీశాడు. రాధిక కూడా రాజేష్తో మాట్లాడాలనే అనుకుంటోంది. అతను అడిగిన వెంటనే మారు మాట్లాడకుండా వెంట నడిచింది. అమ్మేమంది రాధి? బెంచ్ మీద కూర్చుంటూనే కంగారుగా అడిగాడు. నీతో ఏమీ చెప్పలేదా? మామూలుగానే మాట్లాడింది, కానీ మనసులో ఏమైనా బాధపడుతుందా అని నసుగుతూ అన్నాడు. నిన్ను బాధ పెట్టకూడదని అత్తయ్య నీ దగ్గర దాస్తే నేనెందుకు బయట పెట్టాలి అంటూ ఎదురు ప్రశ్న వేసింది. రాజేష్ మొహం వాడిపోయింది. నీకు కూడా కోపంగా ఉన్నట్టుంది నా మీద అన్నాడు చేతిలోని సెల్ ఫోన్ని అటు ఇటు తిప్పుతూ. నాకేం కోపం లేదు రాజేష్, కాకపోతే ఒక చిన్న సందేహం అంతే. ఏంటో అడుగు అంటూ రాధిక ముఖంలోకి చూశాడు. ఇంటి పరిస్థితులు కాస్త చక్కబడేదాకా ఎందుకు ఆగలేకపోయావు పెళ్ళికి? సూటిగా అడిగింది. అప్పటిదాకా శాంతంగా ఉన్న రాజేష్ మొహంలో చిరాకొచ్చింది. పరిస్థితులు ఎవరు పెంచమన్నారు బిజినెస్ని? రాజారావు గారు చనిపోతే అన్నీ వీడు నెత్తిన వేసుకుని ఎందుకు చేయాలి? బ్యాకౌట్ అయ్యుండొచ్చు. ఒకసారి అప్పుల్లో కూరుకుపోయినప్పుడు వాడే కుటుంబాన్ని లాగాడు, నేను ఒప్పుకుంటాను. కానీ మళ్ళీ అదే సైకిల్లోకి తీసుకెళ్లడానికి వాడికి ఏం హక్కుంది? ఇలా ఎన్నిసార్లని ఫైనాన్షియల్ రిస్కులు తీసుకుని గుండెలు అరచేతిలో పెట్టుకుని ఉండాలి? వాడొక్కడే పెద్ద హీరో అయినట్టు ఇష్టం వచ్చిన నిర్ణయాలు తీసుకుంటే సరిపోతుందా? నెల రోజుల కిందటి దాకా నాతో ఎవ్వరూ ఒక్క మాట కూడా చెప్పలేదు. ఈ పరిస్థితులు ఎప్పటికీ చక్కబడతాయో గ్యారంటీ ఉందా? ఇంటితో సహా అప్పులో ఉంది. అనంత్కి ఎవరైనా పిల్లనిస్తారా? వీళ్లతో ఉంటే నా పరిస్థితి అలాగే ఉంటుంది. పూనం వాళ్ళ ఇంట్లో పెళ్లి కొత్తులు తెస్తున్నారు. అమెరికా వెళ్లే అవకాశం వస్తే పూనం డిపెండెంట్ వీసా మీద రావాలన్నా మేము పెళ్లి చేసుకోవాలి. ఇంట్లో చెప్తే ఇదిగో నువ్వన్నట్టే అంటారని నాకు తెలుసు. అందుకే బాగా ఆలోచించి నేనేం చేయగలనో అదే చేశాను అంటూ తన ఆక్రోశాన్నంతా వెళ్ళగక్కాడు. రాజేష్ మాటలు వింటూనే రాధిక నివ్వెరపోయింది. ఇంపార్టెంట్ డెసిషన్స్, అందులో అందరినీ ఇంపాక్ట్ చేసే ముఖ్యమైన నిర్ణయాలు నీకు చెప్పకుండా చేయటం తప్పే. కానీ నీ చదువు డిస్టర్బ్ కాకూడదని అలా చేసుంటారు రాజేష్. ఇంకొక విషయం చెప్తాను, వింటావా అంటూ ఒక క్షణం ఆగింది. ఏమిటి అన్నట్టు రాజేష్ ముఖంలోకి చూశాడు. నీ నిర్ణయాన్ని గురించి నేనేమీ చెప్పను. ఎవరి బుద్ధిని బట్టి వాళ్ళు చేసుకుంటూ పోతారు. మొహాన్నే తెగేసినట్టు చెప్పడంలో బహుశా నాకున్నంత అనుభవం ఎవరికీ లేదనుకుంటా. అందుకే చెప్తున్నాను. ఇప్పుడు నువ్వు నాతో అన్న మాటలు నీలోనే ఉంచుకో. పొరపాటున కూడా ఎవరి దగ్గర అనకు. అనంత్ ఖచ్చితంగా ఈ కొత్త వెంచర్లో సక్సెస్ అవుతాడు. ఆ నమ్మకం నాకుంది. అప్పుడు అందరూ కలిసిమెలిసి సంతోషంగా ఉండాలి. మోరోవర్, అనంత్ నీ గురించి నీకంటే బాగా ఆలోచిస్తున్నాడు అంటూ సాధ్యమైనంత అనునయంగానే చెప్పి వెనక్కి తిరిగింది. రాత్రి 8:30 గంటల సమయం. షికారుకని వెళ్లిన రాజేష్, పూనం తిరిగొచ్చారు. పూనం మాటిమాటికి అతని భుజం మీద వాలిపోతూ ఉంటే అతను ఆమె నడుము చుట్టూ చేయి వేసి నడిపించుకుంటూ వస్తున్నాడు. గుమ్మం దగ్గర నిలబడి సంధ్యతో ఫోన్ మాట్లాడుతున్న రాధిక నవ్వుతూ వారికి దారిచ్చింది. పూనం ప్రతిగా చిరునవ్వు నవ్వింది. రాజేష్ మాత్రం రాధికతో మాట్లాడడం ఇష్టం లేనట్టుగా మొహం తిప్పుకుని వెళ్ళాడు. అప్పటికే గౌరీ వెళ్ళి 2 గంటలవుతోంది. విశాల డైనింగ్ టేబుల్ మీద ప్లేట్లు సర్దుతూ ఉంటే పూనం వచ్చింది. మాజీ, మై బీ హెల్ప్ కర్తీ హూ అంటూ చేతులు కడుక్కుని వచ్చి మంచినీళ్ళు పెట్టడం, గిన్నెలు తెచ్చి బల్ల మీద సర్దడం లాంటి పనులు అందుకుంది. అనంత్ని పిలుచుకొస్తాను అని విశాల మెట్లెక్కబోతుంటే, నేను వెళ్తానత్తా, నువ్విప్పటికే చాలాసార్లు మెట్లెక్కి దిగావు ఈరోజు అంటూ రాధిక లేచింది. పైన అనంత్ గదిలోకి వెళ్లేసరికి అతను నైట్ డ్రెస్లో మంచం మీద బాసం పట్టు వేసి కూర్చుని దీక్షగా పనిచేసుకుంటున్నాడు. ముందర ల్యాప్టాప్, చుట్టూ కాగితాలు పరిచిపెట్టి ఉన్నాయి. మధ్య మధ్యలో పేపర్స్లోకి చూసి ల్యాప్టాప్లో అంకెలు చెక్ చేసుకుంటున్నాడు. బెడ్ వెనకాల వైపుగా తెరిచిపెట్టి ఉన్న బాల్కనీ డోర్లో నుంచి పున్నమి చందమామ నిండుగా కనిపిస్తున్నాడు. బయట నుంచి వస్తున్న గాలి చలి పుట్టిస్తున్నా ఏమీ పట్టనట్టే పనిలో నిమగ్నమై ఉన్నాడతను. గాలికి అతని జుట్టు కొద్దిగా చెదిరి నుదుటిపై పరుచుకుంది. అప్పుడప్పుడు నొసలు చిట్లిస్తూ కాగితాల వంక సీరియస్గా చూస్తున్న అతని వంక రెప్పార్పకుండా చూస్తూ నిల్చుంది రాధిక.
ఇంతలో దేనికోసమో వెతుక్కుంటూ అతను తలెత్తి చూశాడు. ఇద్దరి చూపులు కలుసుకున్నాయి. ఏంటి అంత విచిత్రంగా చూస్తున్నావు అని అడిగాడు నవ్వుతూ. నీలాంటి వాడికి దేవుడు వెన్నెల్ని పువ్వుల్ని కట్ చేస్తే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నాను అంది కుంటిగా. పోనీలే, వాటినివ్వకపోయినా పర్వాలేదు. నిన్ను నా ముందు నిలబెట్టమని కోరుకుంటాను దేవుణ్ణి. హాయిగా నవ్వుతూ ఉంటావెప్పుడు. నిన్ను చూస్తుంటే మనసు సగం తేలిక పడుతుంది. అనుకోని ప్రశంసకి రాధిక బుగ్గలు ఎర్రబడ్డాయి. నీ చేత పొగిడించుకోవడానికి రాలేదు, భోజనానికి పిలవమని అత్తయ్య చెప్తే వచ్చాను అంది కళ్ళు తిప్పుతూ. వస్తున్నా అంటూ చిందరవందరగా ఉన్న కాగితాలన్నీ తీసి సర్దటం మొదలుపెట్టాడు. రాధిక అక్కడి నుంచి కదలకుండా అలాగే నిలబడి ఉంది. అమ్మ ఎలా ఉంది? మధ్యాహ్నం చాలా అప్సెట్ అయిందిగా, అందుకే అడుగుతున్నాను. పేపర్లన్నీ వరుసగా పేర్చి టేబుల్ మీద పెడుతూ అన్నాడు. మా అత్త చాలా మంచిది. ఎప్పుడూ ఒకరి గురించి మంచి ఆలోచించడం మాత్రమే తెలుసు. కోపం పెట్టుకోవడం చేత కాదు. కొత్త కోడలి కోసం అప్పుడే భోజనం మెను మారిపోయింది అంది కనుబొమ్మలెగరేస్తూ. జవాబుగా అనంత్ నవ్వాడు. మేడ దిగొచ్చేసరికి డైనింగ్ టేబుల్ దగ్గర మిగిలిన వారందరూ కూర్చుని ఉన్నారు. ప్లేట్లో వడ్డించిన చపాతీలు, పన్నీర్ కర్రీ చూస్తూనే అనంత్ కళ్ళు రాధిక వైపు తిరిగాయి. అర్థమైందా అన్న అర్థం వచ్చేలా అతని వంక చూసి చిలిపిగా నవ్వింది రాధి. భోజనాలయ్యాక విశాల, సుధాకర్, రాజేష్ ఫ్యామిలీ రూమ్లోకి వెళ్లటం చూసి రాధిక పైకొచ్చింది. లీలగా వినిపిస్తున్న మాటల్ని బట్టి, ఫోన్ సంభాషణల్ని బట్టి రాజేష్ పెళ్లి మాటలు జరుగుతున్నాయని అర్థమైంది. బెడ్ మీద పడేసిన సెల్ ఫోన్ని యథాలాపంగా చేతిలోకి తీసుకుంది. తల్లి దగ్గర నుంచి 3 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. రాధిక తిరిగి ఫోన్ చేయదలుచుకోలేదు. ఫోన్ పక్కన పడేసి బెడ్ మీద వాలిపోయింది. నందగోపాల్తో పెళ్లి, హేమాంటిని అత్తయ్య అని పిలవటం, అమెరికా ప్రయాణం వద్దనుకున్న మెదడులో దూరి భూతాల్లా భయపెడుతున్నాయి. మళ్ళీ తల్లి దగ్గర నుంచి ఫోన్. ఇందాకటి నుంచి 4 సార్లు ఫోన్ చేశాను, సెల్ ఫోన్ తీయటం లేదు దేనికి? ఫోన్ తీస్తూనే అడిగింది మీనాక్షి. చూసుకోలేదమ్మా క్లుప్తంగా చెప్పింది. ఈ నిర్లక్ష్యమే కదూ నీ లైఫ్ని నాశనం చేస్తుంది అంటూ కోపంగా అరిచింది. తల్లి తిట్టడానికే ఫోన్ చేసిందని అర్థమైంది రాధికకి. ఇప్పుడు ఏం జరిగింది అంది విసుగ్గా. నువ్వు చేసిన నిర్వాకానికి నందగోపాల్ సంబంధం తప్పిపోయింది. అలా అయితే నా తరపున అతనికి కంగ్రాట్స్ చెప్పు అంది కోపంగా. అహంకారమే వద్దనేది. ముందు ఇష్టపడి ఒప్పుకున్న వాళ్ళు వద్దనడానికి కారణం ఏమిటో తెలుసా? నిన్ను కలవడానికి నీ హాస్టల్కి వస్తే ఎవరితోనో క్లోజ్గా మూవ్ అవుతూ కనిపించావట, అదియో అబ్బాయితో. మావాడు అమెరికాలో జాబ్ చేస్తున్నా పద్ధతి గల పిల్లని చేసుకోవాలని పట్టుబడితే మీ సంబంధాన్ని ఇష్టపడ్డాం. రాధిక మరీ ఇంత అవుట్ గోయింగ్ టైప్ అని అనుకోలేదు, సారీ అని సింపుల్గా చెప్పింది హేమ. అంటే అతను నా మీద స్పైయింగ్ చేస్తున్నాడా? ఫోన్ చేయకుండా హాస్టల్కి వచ్చాడంటే ఏమిటర్థం? కోపంగా అడిగింది. ప్రతిదానికి వితండవాదం చేయకు. నిజాయితీ అనేది ఖచ్చితమైంది. దానిలో పర్సంటేజీలు ఉండవు. ఎస్ ఆర్ నో అంతే. ఇప్పటిదాకా నువ్వు వెలగబెట్టిన వ్యవహారాలకి నిన్ను నేనే నమ్మను. ఇంతకీ హాస్టల్కి వచ్చిందెవరు? సూటిగా అడిగింది. అమ్మా, యూ నెవర్ బిలీవ్డ్ మీ. రాధిక గొంతు దుఃఖంతో వణికింది. అనంత్ తప్ప ఎవ్వరూ ఈ 4 రోజుల్లో నన్ను కలవడానికి రాలేదు. అనంత? మీనాక్షి గొంతులో ఆశ్చర్యం స్పష్టంగా తెలుస్తూనే ఉంది. మాకు తెలియకుండా అనంత్ నీ హాస్టల్కి వచ్చి నిన్ను కలుస్తున్నాడా? అమ్మా, నువ్వు అనుకున్నట్టు ఏదీ లేదు. లత అనే అమ్మాయి చనిపోయింది. ఆ అమ్మాయిది నాకన్నా చిన్న వయసు. కొంతమంది అబ్బాయిలు పార్టీలో ఆమె మీద అఘాయిత్యం చేసి దారుణంగా చంపేశారు. వాళ్లల్లో మా కాలేజీలో నాతో పాటు చదివిన ఒక అబ్బాయి కూడా ఉన్నాడు. పోలీసులు ఆ కేసు వివరాలు సేకరిస్తుంటే ఆ అబ్బాయి గురించి నాకు తెలిసింది చెప్పాలనుకున్నాను. అందుకే అనంత్ని నేనే రమ్మన్నాను. ఇది వరకు కూడా నాకు ప్రాబ్లం వచ్చినప్పుడు అనంతే సాయం చేశాడు. అంతే జరిగింది అంటూ వివరంగా చెప్పింది. 1 నిమిషం పాటు అవతలి వైపు నుంచి మాట వినబడలేదు. అమ్మా, కంగారుగా పిలిచింది రాధిక. అంటే ఇంత పెద్ద పెద్ద వ్యవహారాలు నాకు తెలియకుండా చేస్తున్నావు అన్నమాట. అనంతతో షేర్ చేసుకోగలిగావు కానీ తల్లిని పనికి రాకుండా పోయానన్నమాట అంది నిష్ఠూరంగా. ఈ విషయం నాన్నకు కూడా తెలుసు. నీకు చెప్తే వద్దంటావనే నేను చెప్పలేదు. అమ్మ ప్లీజ్, నాన్ననేమీ అనుకో. నన్నొక్కదాన్నే చెడ్డదాన్ని చేసావుగా. నీకు ఏ పని సక్రమంగా చేయటం చేత కాదు. కనీసం మీడియాలో పేరు రాకుండా చూసుకుంటావు. కెరియర్ ఎలాగూ లేదో, పర్సనల్ లైఫ్ని హ్యాండిల్ చేయటం కూడా రాదు. అసలు అనంతతో నీకు అంత చనువు దేనికి? నీ జీవితాన్ని దిద్దుకోవడం నేర్చుకో ముందు. తర్వాత ఊళ్ళో వాళ్ళని ఉద్ధరించు. మీ ఇద్దరి మధ్య ఏముందో నాకు తెలీదు, కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకో. జీవితం అంటే భయము, జాగ్రత్త లేని దానివి నువ్వు. మీ మావయ్య ఆశలకి మనం సరిపోము. నాకు నీ మీద అస్సలు నమ్మకం లేదు.
రేపు నీ వల్ల మీ అత్తకి మొహం చూపించుకోలేని స్థితికి మాత్రం మమ్మల్ని తీసుకురాకో అంటూ గట్టిగా అరిచింది. ఏమిటి మాట్లాడో అంటూ గద్దించింది. అప్పటికే రాధిక కళ్ళ నిండా నీళ్లు నిండాయి. అలాగే అని చెప్పింది జీరబోయిన గొంతుతో. అలాగే అనటం కాదు, నీకు యూనివర్సిటీలో అకామిడేషన్ ఇవ్వగానే అక్కడికి మారిపోవాలి. నీ తిక్క గురించి తెలిసి అనంత్ నేను ఇష్టపడతాడని అనుకోను. నువ్వు నేను చెప్పినట్టు వినకపోతే నేరుగా అనంత్కే ఫోన్ చేసి మాట్లాడతాను, జాగ్రత్త. అమ్మా ప్లీజ్ అనంత్తో ఇలా మాట్లాడకు, నువ్వు చెప్పినట్టే వింటాను అంది వెక్కుతూ. సరే అకామిడేషన్ ఇవ్వగానే అక్కడికి వెళ్ళిపో అని చెప్పి ఫోన్ కట్ చేసింది. రాధిక మతి తప్పిన దానిలా నిలబడి ఏడుస్తూనే ఉంది. అనంత్ నేను ఇష్టపడతాడని అనుకోకు అంటూ తల్లి కర్కశంగా చెప్పిన మాటలు పదే పదే చెవుల్లో వినిపిస్తున్నాయి. షీ నెవర్ అండర్స్టాండ్ మీ. తల్లికి తన మీద ఎప్పుడూ నమ్మకం లేదు. అదే అగాధం ఇద్దరి మధ్య. అనంత్ గురించి ఆమె అభిప్రాయాలు ఆమెకుండొచ్చు, కానీ కూతురు మానసిక స్థితిని కొంచెం అర్థం చేసుకునే ప్రయత్నం చేసి ఉండొచ్చుగా. ప్రేమతోనో సానుభూతితోనో బుజ్జగించొచ్చుగా. ఈ వయసులో పిల్లలు ఎమోషనల్ టార్బులెన్స్ని దాటి రావడానికి తల్లి యొక్క స్నేహితురాలిగా మారి ఊతమిస్తే తప్పేమిటి? ఎన్నో ప్రశ్నలు మనసులో సొడులుగా తిరుగుతున్నా అసలు బాధకి కారణం మాత్రం అనంత్ నిన్ను ఇష్టపడడు అన్న మాటే. తల్లి చెప్పిన మాటల్లో నిజం ఉందని మనసులో ఏమూలో నమ్మడం వల్లేనా ఈ బాధ? ఆలోచిస్తుంటే రాధికకి దుఃఖం ఆగలేదు. ఇంతలో హఠాత్తుగా తలుపు తట్టిన చప్పుడైంది. రాధి అంటూ అనంత్ తలుపు తోసుకుని లోపలికొచ్చాడు. సారీ, నీ మాటలు బయటికి వినిపిస్తుంటే ఏం జరిగిందో నేను వచ్చాను. ఆర్ యూ ఓకే అంటూ ఎర్రబడ్డ రాధిక మొహాన్ని చూస్తూ అడిగాడు. ముందు ఈ విషయం చెప్పు. నేను మా అమ్మతో కావాలని గొడవ పెట్టుకుంటానని నువ్వు అనుకుంటున్నావా అంటూ సూటిగా అడిగింది. చచా, ఎప్పుడూ నవ్వుతూ ఉండే రాధిక ఇలా ఏడుస్తుంటే చూడలేక అడిగానంతే. నువ్వు కావాలని గొడవ పడతావని ఎందుకంటాను చెప్పు. పెదవులు బిగబట్టి అతని వైపే చూస్తున్న రాధిక ఆ సమాధానం వింటూనే చలించిపోయింది. ఆమె అంతరంగంలోని నిర్లిప్తత బళ్ళున బద్దలవుతూనే చటుక్కున ఒక అడుగు ముందుకు వేసి అతన్ని చుట్టేసింది. ఆ క్షణం దాటితే అతను దక్కడేమో అన్నంత గట్టిగా ఉంది ఆమె కౌగిలి. ఐ నో అనంత్, నువ్వు నన్ను అర్థం చేసుకుంటావని నాకు తెలుసు. ఐ ఆల్వేస్ బిలీవ్డ్ దట్ అంటూ చిన్నపిల్లలా వెక్కి వెక్కి ఏడ్చింది. అనుకోని చర్యకు అతను ఒక్క నిమిషం షాక్ అయ్యాడు. ఏమైంది రాధి అంటూ తల మీద చెయ్యి వేసి నిమురుతూ లాలనగా అడిగాడు. అనంత్ అంటూ చటుక్కున తలపైకెత్తింది రాధిక. ఒకటి అడుగుతాను చెప్పు, నేనంటే నీకిష్టమేనా? జవాబు కోసం ఆతృతగా చూస్తున్నాయి ఆమె కళ్ళు. రాధికను ఎవరిష్టపడకుండా ఉంటారు చెప్పు అని నవ్వుతూ జవాబిచ్చాడు. అతని జవాబుకి రాధిక మొహం వాడిపోయింది. రాత్రిపూట గదిలో ఏకాంతంగా ఒక ఆడపిల్ల కౌగిట్లో వాలిపోయి బేలగా నేనంటే నీకిష్టమేనా అని అడిగిన ప్రశ్నకు అతను అంత జనరలైజ్ చేసి సమాధానం ఇవ్వటం రాధికలో అనుమానాన్ని రేకెత్తించింది. అంటే మనసుండబట్టలేక అడిగింది మళ్ళీ. ప్లీజ్ రాధి, నాకు అర్జెంటుగా అటెండ్ అవ్వాల్సిన కాల్ ఒకటి ఉంది. మలేషియాలో ఒక కంపెనీలో ఫండింగ్ గురించి డిస్కషన్స్ అవుతున్నాయి. ప్లీజ్, నువ్వు చాలా డిస్టర్బ్డ్గా ఉన్నావు. రేపు మాట్లాడుకుందాం, టేక్ రెస్ట్ అని భుజం తట్టాడు. రాధిక అచేతనంగా అలా నిలబడి చూస్తూ ఉండటం, అతని సెల్ ఫోన్ రింగ్ అవ్వటం రెండూ ఒకేసారి జరిగిపోయాయి. చూస్తుండగానే అతను ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ హడావిడిగా తన గదిలోకి వెళ్ళిపోయాడు. అతని నిర్లక్ష్యం గుండెల్లో ముల్లులా కలుక్కుమంటుంటే శిలాప్రతిమలా చూస్తూ ఉండిపోయింది. ఆమె మనసులోని ఇష్టాన్ని, ప్రేమను అతను గుర్తించలేదన్న బాధ కంటే అతను చూపిన నిర్లక్ష్య వైఖరి సిగ్గుతో, అవమానంతో దహించుకుపోయేలా చేసింది. మంచం మీద వాలి ఆ రాత్రంతా ఏడుస్తూ ఎలా గడిపిందో ఆమెకే తెలియలేదు. రాధి రాధి గొంతు విని విశాలే అని నిర్ధారించుకుని తలుపు తీసింది రాధిక. ఏమిటే 9 గంటలైనా తలుపు బిడాయించు కూర్చున్నావు? గౌరీ గది తోడడానికి వస్తే కూడా వద్దని పంపించేశావట. ఒంట్లో బాగానే ఉందా అంటూ రాధిక నుదుటి మీద చెయ్యి వేసింది. బానే ఉందత్తా, రాత్రి సరిగా నిద్ర పట్టలేదంతే. ఇప్పుడే లేచి స్నానం చేశాను. రాధిక మొహం వంక పరీక్షగా చూసింది విశాల. మొహం పీక్కుపోయినట్టుంది, పోనీ కాసేపు పడుకో అంటూ వెనక్కి తిరిగిపోయింది. వద్దత్తా, నేను కిందికొస్తాను పదా అంటూ అనంత గదివైపు చూస్తూ విశాల వెనకాలే కిందికి దిగొచ్చింది. అప్పుడే పూనం, రాజేష్ బీచ్కి వెళ్ళడానికి రెడీ అయ్యారు. హమారే సాత్ తుమ్ భీ आओ నా రాధిక అంటూ పూనం వచ్చి అడిగింది. రాజేష్ రాధిక వంక చూడటం ఇష్టం లేనట్టుగా మొహం తిప్పేసుకున్నాడు. రాధికకి వెళ్ళాలనిపించలేదు. నాకు రేపు సెమినార్ ఉంది, ప్రిపేర్ అవ్వాలి, సారీ అని ఇంగ్లీష్లో సమాధానం చెప్పి మృదువుగా తిరస్కరించింది. పూనం, రాజేష్ వెళ్ళిపోయారు. నిద్ర లేదన్నావుగా, కాసిని మజ్జిగ తాగు, వేడి తీసేస్తుంది, తర్వాత టిఫిన్ తిందు గాని అంటూ మజ్జిగ గ్లాస్తో వచ్చింది విశాల. ఇంతలోనే రాధిక ఫోన్ మోగింది. తల్లి పేరు చూసి వెంటనే ఎత్తింది. ఎలా ఉన్నావు రాధి?
ఐఎమ్ ఓకే. మొదట్లో నా మాటలు కటుగానే ఉంటాయి. పోను పోను నీకే అర్థమవుతుంది అని చెప్పింది మీనాక్షి. ఆమె గొంతులో కోపం లేదు. అత్తయ్య వాళ్ళ ఇంటి నుంచి హాస్టల్కి ఎప్పుడు వెళ్తున్నావు? రేపు ఉదయాన్నే. సరే జాగ్రత్త. అనంతతో ఏమీ మాట్లాడలేదుగా? అమ్మా, నువ్వు భయపడ్డట్టు ఏమీ జరగలేదు, జరిగే అవకాశమూ లేదు విరక్తిగా అంది. రాధికకి మళ్ళీ రాత్రి జరిగిన సంఘటన తలుపునకు రాగానే మనసంతా దిగులుగా అయిపోయింది. మీనాక్షి ఫోన్ పెట్టేస్తుండగానే విశాల రాధిక దగ్గరికి వచ్చింది. రాధి, ఉన్నట్టుండి మొహం వేళ్లాడేసుకున్నావు, ఏమైందే? మళ్ళీ మీ అమ్మతో కానీ గొడవైందా? తల మీద చెయ్యేసి లాలనగా అడిగింది. అమ్మ నాకో సంబంధం చూసింది అత్తయ్య. ముందు వాళ్ళు ఒప్పుకున్నారు, తర్వాత ఎందుకో మనసు మార్చుకుని వద్దన్నారు. అమ్మ అప్సెట్ అయింది, అందుకే కాస్త చిరాగ్గా మాట్లాడుతుంది. అంతవరకే చెప్పింది రాధిక. అనంత్ వాళ్ళ పెళ్లి సంబంధం చెడిపోయినట్టు చెప్పదలుచుకోలేదు. రాధిక చెప్పింది విని విశాల నిట్టూర్చింది. మీ అమ్మ సంగతి తెలిసిందేగా. ఇంత వయసు వచ్చిన తనకే అలా ఉంటే చిన్నపిల్లవు, నీ బాధ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవద్దు. అయినా నీకు సమస్యలు కూడా చాలా విచిత్రంగా వస్తాయి. నీలాంటి పిల్లని వద్దన్నారంటే అది వాళ్ళ దురదృష్టం. ఇంతకన్నా మంచి సంబంధమే వస్తుంది నీకు, దిగులు పెట్టుకోకు అంది ఓదార్పుగా. మేనత్త సంబంధం తప్పిపోయినందుకు దిగులు పెట్టుకున్నాననుకుందని అర్థమైంది రాధికకి. అయినా ఎటువంటి వివరణ ఇవ్వదలుచుకోలేదు. ఇచ్చినందువల్ల ఏ ఉపయోగమూ లేదు అనుకుని నిట్టూర్చింది. రాధి, పొద్దునుంచి ఏమీ తినలేదు. టిఫిన్కి ఎలాగో ఆలస్యమైంది. పెందలాడే భోంచేద్దావురా? మీ మావయ్య కూడా రారి పూట, మన ఇద్దరమే కలిసి తిందాం అంటూ విశాల చెప్పటంతో భోజనానికి లేచింది రాధిక. మేనత్త బలవంతం మీద 4 మెతుకులు తిన్నాననిపించి లేచింది. తిరిగి మేడ మీదికి తన గదిలోకి వెళ్ళబోతూ ఉంటే గౌరీ పకపక నవ్వింది. ఏంటమ్మాయి గారు, కొత్త పెళ్లి కూతురులాగా ఊ అంటే మేడ మీద గదిలోకి పారిపోతుంటారు అంటూ. నువ్వు ఊరుకో అంటూ విశాల గౌరీని మందలించింది. అలా దిగులుగా ఉన్నప్పుడు ఒక్కదానివే కూర్చోకు, నలుగురిలో ఉండాలి. ఆ పుస్తకాలేవో ఇక్కడికే తెచ్చుకుని నచ్చిన చోట కూర్చుని చదువుకో, నిన్నెవ్వరూ డిస్టర్బ్ చేయరు అంది రాధికతో విశాల. అవునమ్మాయి గారు, నేను అస్సలు మాట్లాడను. మీరు ఆ పుస్తకాలు ఎక్కడున్నాయో చెప్పండి, చిటికలో పట్టుకొచ్చేస్తాను అంది ఉత్సాహంగా గౌరీ. రాధికకి నిజంగానే తిరిగి మేడమెట్లెక్కే ఓపిక లేనట్టే అనిపించింది. బల్ల మీదే ఉన్నాయి 2 బుక్స్, అవి తీసుకురా చాలు. రాధిక చెప్తూ ఉండగానే గౌరీ హుషారుగా వెళ్ళి 2 నిమిషాల్లో బుక్స్ తీసుకుని వచ్చింది. హాల్లో విశాల గౌరీ కూర్చుని ఉంటే డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుందని పుస్తకాలు పట్టుకుని ఫ్యామిలీ రూమ్లోకి నడిచింది రాధిక. ఆ గదిలో గార్డెన్ ఉన్నవైపు పెద్ద గాజుగోడలా అనిపించేటంత కిటికీ ఉంది. రాధిక ఆ కిటికీ కట్టెళ్ళు పక్కకి తోసి తలుపు వారగా తోసింది. మేడ మీద దాకా ఎత్తుగా పెరిగిన సెంపంగి చెట్టు కొమ్మలు ఆకుపచ్చని విల్లులా వంగి కిటికీకి పందిరి వేస్తున్నాయి. బూడిద రంగు చారలున్న తెల్లటి గ్రానైట్ ఫ్లోరింగ్ మీద కొమ్మల మీద నుంచి వచ్చి పడుతున్న ఆకుపచ్చని కాంతి సరికొత్త రంగుని అద్దినట్టుంది. రాధిక సోఫాలో నుంచి దిండు తీసి గోడవారగా వేసి దానికి ఆనుకుని కింద కూర్చుంది. కాళ్ళు చాపుకుని పుస్తకం ఒళ్ళో పెట్టుకుని ఒక్కొక్క పేజీ తిప్పుతూ క్రమంగా చదవడంలో లీనమైపోయింది. గాలికి ఊగుతున్న సంపెంగి రెమ్మలు కిటికీ అద్దాలకు రాసుకుని సన్నగా చప్పుళ్ళు చేస్తున్నాయి. రాధిక తన పాదాలను కదిలించినప్పుడల్లా ఆమె కాలిపట్టీలకి ఉన్న ఒకే ఒక్క మువ్వ ఆ చప్పుళ్లకు తాళం వేస్తున్నట్టుంది. పరిసరాల మహత్యమో పుస్తకంలోని మాయో తాత్కాలికంగా మనసులోని బాధను మర్చిపోయి చదువులో పూర్తిగా మునిగిపోయింది. మధ్యలో ముఖ్యమైన పాయింట్లను పుస్తకంలో నోట్ చేస్తుండగా ఆ ప్రశాంతమైన పరిసరాలకి భంగం కలిగిస్తున్నట్టుగా హాల్లో నుంచి ఒక గొంతు వినిపించింది. నిశ్చలంగా ఉన్న నీటిలోకి రాయి వేస్తే ఒకదాని వెంట ఒకటి అలలుగా వచ్చినట్టుగా అంతకంతకు హెచ్చు శృతిలో వినిపిస్తోందా కంఠం. అది క్రమంగా మాట్లాడే స్థాయి నుంచి పోట్లాడే స్థాయి వరకు వచ్చిందని గ్రహించడానికి ఎక్కువసేపు పట్టలేదు రాధికకి. అప్రయత్నంగానే రాధిక ధ్యాస అటువైపు మళ్ళింది. ఆ మనిషి పార్వతి ఆంటీ అని గుర్తించిన వెంటనే గుండెల మీద చేసుకుని ఒక్క పరుగున గుమ్మం దగ్గరికి వెళ్ళి నిలబడింది. అప్పటికే గౌరీ వెళ్ళిపోయినట్టుంది. విశాల ఒక్కతే తల ఉంచుకుని చేతిలో మంచినీళ్ళ గ్లాస్తో నిలబడి ఉంది. ఆమె ఎదురుగా సోఫాలో బుసకొట్టే పాములా చూస్తూ కూర్చుని ఉంది పార్వతి. అచ్చంగా రాధిక ఊహించినట్టే. అయిన వాళ్ళు కదా అని నమ్మితే తోక కోసి సున్నం పెట్టారు. మా బుజ్జిని రాజేష్కి ఇవ్వాలని అది పుట్టినప్పటి నుంచి అనుకుంటున్నాం. మాతో మాట మాత్రం కూడా చెప్పకుండా గొప్ప పని చేశావో అంది ఎగిరిపడుతూ పార్వతి. వదినా, నీకెంత తెలుసో నాకు అంతే తెలుసు. ఈ కాలంలో పిల్లల ఇష్టాయిష్టాల్ని బట్టి పెద్దవాళ్ళు నడుచుకోవాల్సిందే, దానికి మనం ఏం చేయగలం అంటూ నెమ్మదిగా నచ్చజెప్పపోయింది. నీకు తెలిసిన తర్వాతైనా నువ్వు చెప్పావా? నీకెప్పుడు నేనంటే లెక్కే లేదు. ఎంతైనా నాకు అన్న కాబట్టి మీ ఆయన నాకు ఫోన్ చేసి ఈ పెళ్లి కుదుర్చుకున్న సంగతి చెప్పాడు. తల్లి, నీకు అలమి మాలిన గుట్టు.
మీ తల్లి కొడుకులది ఒక్కటే మాట, నాకు తెలీదనుకోకు అంటూ అరిచింది గట్టిగా. అయిందేదో అయిపోయింది. నేను మిమ్మల్ని అందరినీ పిలుద్దాం అనుకుంటున్నాను, నువ్వే వచ్చావు. సంతోషం. ముందు మంచినీళ్ళు తాగో అని అడిగింది బ్రతిమాలుతూ. పార్వతి ముందు నిర్లక్ష్యంగా మొహం తిప్పేసుకున్న 1 నిమిషం తర్వాత మెత్తబడింది. ఆమె మంచినీళ్ళు అందుకుని గటగట తాగి మెత్తని గొంతుతో మళ్ళీ మొదలుపెట్టింది. వదిన, ఇప్పటికైనా మించిపోయింది లేదు. వయసులో ఉన్న పిల్లలు తొందరపాటు పనులు చేయటం సహజం. ఇంకా పెళ్లిదాకా పోలేదుగా వ్యవహారం. నీకెలాగూ కొడుకును కట్టుదిట్టాల్లో పెట్టుకోవడం చేత కాదు. నేనే నా మేనలుడికి నచ్చ చెప్పుకుంటాను. అసలు నువ్వు మొదటే ఇలాంటి పని చేస్తే ఈ ఇంటి గడప తొక్కొద్దు అనో, నేను చచ్చినంత ఒట్టే అనో, మేడ మీద నుంచి దూకు చస్తాననో బెదిరించి భయపెడితే పిల్లాడిక్కడి దాకా వచ్చేవాడా అంట అంది. సోఫా వెనకాల గుమ్మంలో నిలబడి ఇదంతా వింటున్న రాధిక దిమ్మెరిపోయింది. పార్వతి మాటలు రాధికకు అసలు అర్థం కాలేదు. ఇవే పనులు పిల్లలు చేస్తే అప్పుడు ఎలా రియాక్ట్ అవుతుందో ఈవిడ. ఆ మాత్రం తెలివితేటలు పిల్లలకు ఉండవనుకుంటోంది కాబోలు. ఎవరినైనా కట్టుదిట్టంలో పెట్టుకోవాలని ఎలా అనుకుంటారు? మారుతున్న కాలంలో ఆర్థిక భారాన్ని మోయడానికైనా పిల్లలు సిద్ధంగా ఉన్నారు, కానీ ఎమోషనల్ బర్డన్ని మోయడానికి ఎవరూ రెడీగా లేరు. ఈవిడింకా మనుషుల్ని కంట్రోల్లో ఉంచాలని ఆలోచిస్తోందేమిటో. రాధికకి పార్వతిని చూస్తే ఇంకా అజ్ఞానంలో ఉందనిపించింది. మనం బలవంతంగా పెళ్లి చేసినంత మాత్రాన వాళ్ళు కలిసి ఉంటారన్న గ్యారంటీ లేదు. అయినా బుజ్జి చాలా చిన్నది, దానికి మంచి భవిష్యత్తు ఉంది. అనవసరంగా రచ్చ చేస్తే పిల్లలు బాధపడతారు అంటూ విశాల మళ్ళీ పార్వతిని సముదాయించే ప్రయత్నం చేసింది. ఇంతకీ నా కూతురు నీ ఇంటి కోడలిగా రావటం నీకు ఇష్టం లేదని చెప్పు అంటూ సోఫాలో నుంచి లేచి ముందుకి వెనక్కి ఊగుతూ అరిచింది. విశాల మాట్లాడలేదు. తలపట్టుకుని కుర్చీలో కూలబడింది. ఇప్పటికీ ఏం భయం లేదు, వాణ్ణి రాని, మనం కూర్చోబెట్టి మాట్లాడదాం అంటూ పార్వతి రెట్టించింది. విశాల సహనాన్ని కోల్పోయింది. నేనా పని చేయలేను, చేయనివ్వను. అటువైపు ఒక ఆడపిల్ల జీవితం ఉంది అంటూ తెగేసి చెప్పింది. విశాల గట్టిగా ఎదురు చెప్పడం జీర్ణించుకోలేని పార్వతి తోకతొక్కిన త్రాచులా లేచింది. ఓహో, ఆడపిల్ల అంటూ అప్పుడే ఆ పిల్ల మీద బోల్డ్ అనురాగం కురిపిస్తున్నావే. అలాంటి ఒక ఆడపిల్లే నీ పెద్ద కొడుకుని చీ వద్దు అన్నా నీకింకా బుద్ధి రాలేదన్నమాట. ఇంకా అయిన వాళ్లకంటే పరాయి వాళ్ల మీదే ప్రేమ ఒలకబోస్తున్నావు. ఇప్పుడు అనంత సంగతి ఎందుకో? విశాల్ గొంతులో నుంచి మాట సరిగా రాలేదు. ఏ విషయాన్ని సున్నితంగా తీసుకొని విశాల బాధపడుతుందో సరిగ్గా దాని మీదే గురిచూసి కొట్టింది పార్వతి. ఘర్షణ పడటం, పెద్దగా అరవటం అలవాటు లేని విశాలకి ఉన్నట్టుండి ఒళ్లంతా చెమటతో తడిసి ముద్దయింది. ఒంట్లో ఓపిక లేనట్టు తలపట్టుకుని దబీమని కింద పడిపోయింది. అప్పటిదాకా మధ్యలో కల్పించుకోవటం సభ్యత కాదని చాటుగా అన్నీ గమనిస్తున్న రాధిక ఇంకా ఊరుకోలేకపోయింది. ఒక్క పరుగున విశాల దగ్గరకొచ్చి ఒంటి మీదున్న కాటన్ చున్నీతో ముఖం తుడిచి గాలి విసిరింది. లో బీపీ అయినట్టుందే అంటూ మెల్లగా గొణిగింది విశాల. రాధికని చూస్తూనే పార్వతి మరింత ఊగిపోయింది. ఓహో, నీ ముద్దుల మేనకోడలు కూడా ఇక్కడే ఉందన్నమాట. ఇప్పుడు నాకంతా అర్థం అవుతుంది. ఈ మహాతల్లి వల్లే అనంత్ పెళ్ళి చెడిపోయి ఉంటుంది అని అరుస్తూనే ఉంది పార్వతి. రాధిక ఆవిడ మాటలేమీ పట్టించుకోకుండా గబగబా వంటగదిలోకి వెళ్ళి ఉప్పు వేసిన నీళ్లు తెచ్చి తాగించింది. విశాల కాస్త తేరుకోగానే నెమ్మదిగా నడిపించుకు వెళ్ళి గదిలోకి తీసుకెళ్లి ఫ్యాన్ వేసి మంచం మీద పడుకోబెట్టింది. ఈవిడ గారు పాదం మోపిందిగా, అందుకే ఇన్ని అనర్థాలు. బాగున్న కుటుంబం కాస్త అప్పుల్లో కూరుకుపోయింది. నేనప్పుడే కనిపెట్టి చెప్పాను, నా మాట ఎవరైనా వింటేగా అంటున్న పార్వతి మాటలు గదిలోకి వినిపిస్తున్నాయి. రాధిక వెనక్కి తిరగబోతూ ఉంటే విశాల చేయి పట్టి ఆపింది. రాధి, కోపంలో ఆవిడేమీ అనకమ్మా, నానయాగి చేస్తుంది. మీ మామయ్య హార్ట్ పేషెంటు అంది మెల్లగా హీనస్వరంతో. నువ్వు కాసేపు విశ్రాంతి తీసుకోవత్తా, అనవసరంగా కంగారు పడకు, నేను ఆవిడేమీ అననులే అని చెప్పి తలుపు దగ్గరికేసి బయటకొచ్చింది. పార్వతి కూడా ప్రయాణం చేసొచ్చిందేమో, దానికి తోడు ఆగకుండా అరవటంతో బాగా నీరసపడిపోయి వాలిపోయింది. కాసంత కాఫీ తాగుతారా పిన్ని అంటూ ఆవిడ వాలకం కనిపెట్టి అడిగింది రాధిక. ఆవిడ సరే తగలయి అంటుంటే నవ్వుకుంటూ వంటగదిలోకి వెళ్ళింది. కాఫీ కలుపుకుని వచ్చేసరికల్లా పార్వతి భర్త బుజ్జి హడావిడి పడుతూ వచ్చారు. ఇప్పుడేం ప్రళయం రాబోతుందో అనుకుంటూ రాధిక భయపడింది. కానీ ఆమె అనుకున్నట్టుగా ఏమీ జరగలేదు. ఆయన పార్వతిని కేకలేశాడు. బుజ్జి పరుగున రాధిక దగ్గరికి వచ్చింది. నిన్న రాత్రి మామయ్య ఫోన్ చేసి చెప్పిన దగ్గర నుంచి అమ్మ చిందులు తొక్కుతూనే ఉంది. మేమెవ్వరం అంత సీరియస్గా తీసుకోలేదు. ఈ విషయంలో ఒక్క మాట మాట్లాడినా ఊరుకోనని నాన్న కూడా గట్టిగా చెప్పారు. కాలం మారిపోయినా మా అమ్మ ఇంకా క్రీస్తు పూర్వంలోనే ఆగిపోయింది. 18 ఏళ్లకే పెళ్ళి అంటూ. మా పెదనాన్న కూతురు పెళ్లి షాపింగ్ అని పొద్దునే అందరం కాకినాడ నుంచి ఇటొచ్చాం. మేమంతా చందనా బ్రదర్స్లో చీరలు చూస్తుంటే ఎప్పుడొచ్చిందో మధ్యలో వచ్చేసింది.
అప్పటికీ ఇలాంటి గొడవేదో తెస్తుందనే అమ్మ సెల్ కూడా నాన్న తీసేసుకున్నారు. అక్కడ కనిపించకపోతే ఇటే వచ్చింటుందని ఊహించి హడావిడిగా పరిగెత్తుకొచ్చాం. మరీ పెద్ద గొడవైందా అంటూ మొహం చిన్నబుచ్చుకుంటూ అడిగింది. నువ్వు భయపడేంత ఏమీ జరగలేదులే అంటూ జరిగింది క్లుప్తంగా వివరించింది. అత్తేం చూసొస్తాను అంటూ విశాల కోసం వెళ్ళింది బుజ్జి. రాధిక ఇంకో 4 కప్పులు కాఫీ కలుపుకుని తెచ్చింది. కాఫీలు తాగి వాళ్ళు బయలుదేరబోతుంటే విశాల లేచి హాల్లోకి వచ్చింది. మీ బావగారు వచ్చేదాకా ఉండెళ్ళండి అంది పార్వతి భర్తతో మర్యాద కోసం. వద్దులేమ్మా, దీని మూడు బాగలేదు. సుధాకర్తో కూడా ఇలాగే మాట్లాడితే కష్టం. కొద్ది రోజులు ఆగాక వస్తాం అన్నాడాయన. విశాల పార్వతి వైపు తిరిగింది. మా వల్ల జరిగిన తప్పుకి క్షమించొదినా. కుటుంబం అన్న తర్వాత ఏవో వస్తూ ఉంటాయి. ఇందులో ఏ పాపం ఉన్నా నాకే చెందుతుందనుకో అని జీరబోయిన గొంతుతో అంది. అంత మాటలు ఎందుకులేమ్మా, మనుషులు అన్నాక ఒకరినొకరు అర్థం చేసుకుని పోవాలి అంటూ పార్వతి భర్త తన పెద్ద మనసు చూపించుకున్నాడు. కానీ పార్వతికి మాత్రం కోపంగానే ఉంది. బుజ్జి వెళ్ళేటప్పుడు, వస్తానత్తయ్య, ఈ గొడవంతా మామయ్యకి చెప్పొద్దులే, పెళ్లి లోపల అమ్మ కోపం దిగిపోతుంది అని చెప్పింది విశాలతో. ఎందుకంటారే, ఈ కాలం పిల్లలు అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు అని. మన బుజ్జి బంగారం కదూ అని విశాలంటే అవునన్నట్టు తలూపింది రాధిక. ఏమిటమ్మా, అత్తాకోడళ్ళు పొద్దుటి నుంచి ఒకరి తర్వాత ఒకరు అడ్డం పడుతున్నారు. విశాల పడుకుని ఉండటం చూసి బుగ్గలు నొక్కుంటూ అంది గౌరీ. అత్తయ్యకి నీరసంగా ఉందిలే, ఈవేళ వంట మనిద్దరం చేద్దాం పదా అని గది తలుపులు దగ్గరకేసి గౌరీతో పాటు వంటగదిలోకి వచ్చింది. సుధాకర్కి నూనెలు ఉప్పులు తగ్గించి మిగిలిన వారికి మామూలుగా, పూనం కోసం ప్రత్యేకంగా రోటీలు, ఇలా రకరకాలుగా అలవాటు లేని వంటలతో కుస్తీ చేసేసరికి రాధికకి చాలా పనిచేసి అలసిపోయినట్లు అనిపించింది. వంటలన్నీ హాట్ బాక్సుల్లో సర్దేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టి, పిల్లలకి పరీక్షలు అమ్మాయి గారు, నేను అళ్ళకపోతే సరిగ్గా చదవరు, ఈ 2 రోజులు పెందలాడే ఇంటికెళ్ళాలి అంటూ గౌరీ వెళ్ళిపోయింది. రాధిక విశాలకి హార్లిక్స్ కలిపిచ్చి స్నానం చేయడానికి తన గదిలోకి వచ్చింది. స్నానం చేస్తున్నంతసేపు గొలుసు కట్టులా ఒకదాని తర్వాత ఒకటి జరుగుతున్న సంఘటనలన్నీ మనసులో మిదిలాయి. అనంత్ ముందు ప్రేమని వ్యక్తపరచటం, అతను నిర్లక్ష్యం చేయటం, పెళ్లి తప్పిపోయినందుకు తల్లితో గొడవ, పార్వతి అనుకోకుండా ఆటం బాంబులా ఊడిపడ్డం అన్నీ వరుసగా జరిగిపోయాయి. అవి గుర్తుకొస్తుంటే ఎక్కడా లేని నీరసం ఆవరించింది. స్నానం పూర్తయిందనిపించి కాటన్ టాప్, తెల్లని లెగ్గింగ్ వేసుకుని తలదూకోవడానికి అద్దం ముందు నిలుచుంది. ఒక్క రోజులోనే ఎంతో నలిగిపోయినట్టుగా ఉంది మొహం. ఇదివరకటి చైతన్యం, ఆశల మెరుపులు కళ్ళలో కనిపించలేదు. లైఫ్ ఎక్కడా ఆగిపోదు, ఆపాలన్నా సాధ్యం కాదు అంటూ భాను చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. కానీ ఇలా నిరాసక్తంగా మాత్రం ఉండకూడదు. మళ్ళీ జీవితంలో ఉత్సాహం నిండాలి. ఏదో చిన్న మ్యాజిక్ జరగాలి. ప్రతిబింబంతో మనసు మాట్లాడినట్టే అనిపించింది. పూనం, రాజేష్ తిరిగొచ్చి ఫ్రెష్ అయ్యి భోజనం కోసం ఎదురు చూస్తున్నారు. సుధాకర్ వచ్చి కూడా చాలాసేపు అయింది. అనంత్ కోసం ఎదురు చూడటం అనవసరం, వాడే టైంకి వస్తాడో అంది విశాల డైనింగ్ టేబుల్ మీద మంచినీళ్లు పెడుతూ. నువ్వు రెస్ట్ తీసుకో అత్తా, నేను చూసుకుంటానుగా అంటూ చేతిలో పనందుకోబోయింది రాధిక. నేనేదో జబ్బు పడ్డానని అనుకోవాలా అందరూ, నాకు బాగానే ఉంది అని నవ్వేసింది విశాల. ఇంట్లో ఉన్నవాళ్ళంతా టేబుల్ దగ్గర చేరేసరికి అనంత్ వచ్చాడు. ఎండన పడి తిరిగినట్టు, వాడిపోయి అలసిపోయినట్టుగా ఉంది అతని ముఖం. ఇదివరకు అనంత్ ఇంటికి వచ్చాడంటేనే రాధిక మనసు సంతోషంతో పొంగిపోయేది. ఏదో రకంగా అతన్ని కవ్వించి నవ్వించి మాటలు కలిపేది. ఇప్పుడు అతని ఎదురుగా ఉంటే మరింతగా నలిగిపోతున్నట్టుగా ఉంది ఆమెకు. త్వరగా మొహం కడుక్కునరా, భోంచెద్దు గాని అంటున్న విశాల మాటలకు తల తిప్పి చూశాడతను. రాధిక అతనితో చూపులు కలపకుండా చప్పున తలదించుకుంది. 5 నిమిషాల్లో ఫ్రెష్ అయ్యి వచ్చాడు అనంత్. అతను ఎదురుగా కూర్చుంటే రాధికకి ముళ్ళ మీద ఉన్నట్టుంది. ఏంటమ్మా, ఎప్పుడూ లొడలొడ మాట్లాడే రాధి ఈవేళ బుద్ధిగా ఉందేమిటి అన్నాడు కూర వడ్డిస్తున్న విశాలతో అనంత్. పాపం ఈవేళ అది చాలా అలసిపోయింది. రాత్రంతా నిద్ర లేదట. సాయంత్రం వంట పని కూడా దాని మీదే పడింది. విశాల మాటలకు రాధిక మరింత ఇబ్బంది పడిపోయింది. రాత్రంతా ఆయన గారి కోసం ఏడుస్తూ గడిపానని సంతోషపడిపోతాడు కాబోలు అనుకుంటూ రాధిక సిగ్గుతో కుంచుకుపోయింది. ఏంటి, ఈ వంటకే అలసిపోయిందా అంటూ అనంత్ ఎగతాళిగా నవ్వాడు. చాలే, దాన్ని ఏడిపించుకో, రేపొద్దునే అది వెళ్ళిపోతుంది విశాల అంది. ఎక్కడికి? సెమినార్ జరిగే చోటే ఉమెన్స్ హాస్టల్లో అకామిడేషన్ ఇస్తారు. రాధిక తలెత్తకుండానే జవాబు చెప్పి కంచం ముందు నుంచి లేచింది. అదేమిటే, పెరుగన్నం తినవా అడిగింది విశాల. నాకు చాలు. పెరుగు తినకపోతే ఒళ్ళు వేడి చేస్తుంది, కొంచెం తినరాదు అంటూ విశాల బతిమాలింది. వద్దత్తా అంటూ పిలుస్తున్నా వినకుండా వాష్ బేసిన్ దగ్గరకు వెళ్ళింది. దీనికి అన్ని మంచి లక్షణాలే ఉన్నాయి, కానీ పిసరంత మొండితనం మట్టుకుంది అని విశాల అంటుంటే అనంత్ కిసుక్కున నవ్వటం రాధికకి వినిపించింది.
ఫ్యామిలీ రూమ్లో వదిలేసిన పుస్తకాలు తీసుకుని మేడమెట్లెక్కి పైకొచ్చింది రాధిక. కారిడార్లో రైలింగ్కి ఆనుకుని ఆమె వచ్చే దారిలో అడ్డంగా నిలబడి ఉన్నాడు అనంత్. రాధి, నీకో విషయం చెప్పాలి. ఏంటి? కళ్ళు పైకెత్తకుండానే అడిగింది. ఎందుకు అలా ఉన్నావు? ఒకసారి నా ముఖంలోకి చూసి మాట్లాడు. అతని మాటల్లోని కొంటెదనం రాధిక మనసుని మండించింది. పర్లేదు, ఏంటో చెప్పు అంది చిరాకు పడుతూ. మైథిల్ని ఈవేళ కోర్టులో విచారించారు. బహుశా త్వరలోనే శిక్ష పడుతుందని కూడా అనుకుంటున్నారు. నిజమా అంటున్న రాధికలో అప్పటిదాకా ఉన్న ఉదాసీనత ఎగిరిపోయింది. థ్యాంక్ యూ అనంత్, అలాంటి వాళ్ళకి శిక్ష పడాలి. ఈ విషయంలో నీ హెల్ప్ నేను మర్చిపోలేను అంటూ మనస్ఫూర్తిగా చెప్పింది. నువ్వు ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేశావు, నిన్ను అభినందించాలి చిరునవ్వుతో అన్నాడు. అతని ముఖం చూస్తుంటే ఆత్మవిశ్వాసంతో స్థిరచిత్తంతో తొడక్కుండా ఉండే అతని అంతరంగం కళ్ళ ముందు కదిలినట్టయింది. అనంత్ చేసిన సాయం, తోడుగా నిలబడ్డ క్షణాలు గుర్తుకొచ్చాయి. అతని మంచితనం గుర్తుకొస్తున్న కొద్దీ అతన్ని కోల్పోతున్నానన్న బాధ ఎక్కువైంది రాధికకి. నీ సహాయానికి బదులుగా ఏదో ఒకనాటికి నేను నీకు సహాయం చేసి నా భారం దించుకుంటాను. బాధతో అతను హర్ట్ అవ్వాలన్నట్టుగా పదునుగా వచ్చాయి ఆమె మాటలు. అనంత్ కనుబొమ్మలు చిట్లించాడు. అతని ఈగో దెబ్బతిన్నట్టు తిరిగి ఏదైనా అంటాడని ఊహించింది రాధిక. కానీ బదులుగా అతను చిరునవ్వు నవ్వాడు. ఇక మాట్లాడింది చాలు, త్వరగా నీ గదిలోకెళ్ళు. రేపొద్దు నేను యూనివర్సిటీ హాస్టల్కి వెళ్ళాలేమో కదా అంటున్న అతని మాటల్లోని కొంటెదనానికి అయోమయపడుతూ గది తలుపులు తీసింది. లోపల లైట్ వెలుగుతుంది. వెళ్ళేటప్పుడు లైట్ ఆఫ్ చేసి వెళ్ళానే అని ఆశ్చర్యపడుతూ తలుపు గడియ వేసి బెడ్ దగ్గరికి వెళ్ళింది. బెడ్ మీద మడత పెట్టి ఉంచిన బట్టలు బ్యాగ్లో పడేసి పుస్తకాలు సర్దుతూ తల తిప్పి టేబుల్ వంక చూసింది. అక్కడ 2 అందమైన ఎర్ర గులాబీలు తెల్లని లేస్తో కట్టి బల్ల మీద పెట్టి కనిపించాయి. రాధిక ఆశ్చర్యపోతూ వాటిని అందుకోబోతూ ఉండగానే కింద మడత పెట్టి ఉంచిన కాగితం కనిపించింది. కొద్దిసేపటి క్రితం దాకా లేని పూలు హఠాత్తుగా ఎలా వచ్చాయి అని ఆలోచించగానే రాధిక మనసులో త్వరగా గదిలోకెళ్ళు అని కొంటిగా నవ్విన అనంత మొహం కనిపించింది. రాధిక మనసులో చిన్న ఆశ. గబగబా కాగితం మడతలు విప్పి చూసింది. తెలుగులో రాసుందా ఉత్తరం. ఆ హ్యాండ్ రైటింగ్ని గుర్తుపట్టలేకపోయింది. కాగితం చివరన పేరు కోసం ఆత్రంగా వెతికాయి ఆమె కళ్ళు. అనంత్ అన్న అక్షరాలు చూడగానే మనసులో ఆరాటం మొదలైంది. ఏం రాసుంటాడా అన్న ఆతృతతో ఆమె కళ్ళు అక్షరాల వెంట పరుగులు తీశాయి. ప్రియమైన రాధి, నీతో ఎలా చెప్పాలో ఏం మాట్లాడాలో నాకు తెలియటం లేదు. ఏ రోజు ఒక అమ్మాయితో మాట్లాడడానికి నేను ఇంతసేపు ఆలోచించలేదు. మాటల్లో నేను చెప్పలేననిపించే ఈ ఉత్తరం రాస్తున్నాను. నిన్న రాత్రి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని చెప్పకుండానే నా మనసుకి హత్తుకుపోయేలా చెప్పావు. ఆ క్షణం నేనెంత సంతోషపడ్డానో నీకు తెలీదు. నువ్వు అడిగిన ప్రశ్నకు నేను అవునని వెంటనే సమాధానం చెప్పుండొచ్చు. కానీ భవిష్యత్తులో నీకెప్పుడు నేను అడిగాను కాబట్టి అనంత్ ఒప్పుకున్నాడేమో, నిజంగా అతనికి నా మీద ప్రేమ ఉందా అన్న అనుమానం నీకు క్షణకాలం కూడా రాకూడదు. అది నాకు ఇష్టం లేదు. నేను నిన్నెంత గాఢంగా ప్రేమిస్తున్నానో ముందుగా నువ్వు తెలుసుకోవాలని నిన్ను ఎదురు చూసేలా చేశాను. అందుకే ఈ లెటర్. నువ్వు నా జీవితంలో ప్రవేశించేదాకా నా లైఫ్ పర్ఫెక్ట్గా సాగిపోతుందనే అనుకునేవాణ్ణి. నేను, నా ఫ్యామిలీ, నా స్కూలు, నా బిజినెస్లు, పూర్ణిమతో నా ఎంగేజ్మెంట్ అన్నీ ప్లాన్ ప్రకారం నడిచాయి. కానీ నీ రాకతోనే నాకు అర్థమైంది, నేను పర్ఫెక్ట్ అనుకుంటున్న వాటిని అంతసూత్రంగా కలిపి ఉంచే ప్రేమ నా జీవితంలో లేదని. నువ్వు చాలా ప్రత్యేకంగా కనిపించావు. నీ నవ్వులు, అలకలు, కోపాలు, ఏడుపులు అన్నిటిలో నాకు నీ అమాయకత్వం కనిపించేది. అత్త అంటూ అల్లరిగా అమాయకంగా మా అమ్మ చుట్టూ తిరుగుతున్నప్పుడు, సంతోషంగా మా అమ్మని కౌగిలించుకున్నప్పుడు ఎప్పుడైతే చూశానో ఆ క్షణాలు నా మనసులో నిలిచిపోయాయి. రోజు నేను డీల్ చేసే మనుషుల్లో డిప్లొమసీ, హిపోక్రసీ చూసి అలవాటు పడిపోయిన నాకు నువ్వు కొత్తగా మనసుకి హాయినిచ్చే చల్లగాలిలా అనిపించేదానివి. నీ స్వచ్ఛమైన కళ్ళు, కల్మషం లేని నవ్వు, చలాకీగా ఉండే నీ మాటలు నాలో కొత్త శక్తిని నింపినట్టుండేవి. తెలియకుండానే నువ్వు అయస్కాంతంలా ఆకర్షించేశావు. నీ కళ్ళలో మెరుపులు చూస్తే నాకు ఆనందం, నువ్వు విచారంగా ఉంటే నాకు బాధ. ప్రకృతిలో ఒక పువ్వు, ఒక చెట్టు, ఒక మంచు బిందువు, ఒక రాధిక అనిపించేది. వాటిలో ఎంతటి ప్యూర్ సోల్ ఉందో నీలోనూ అంతే ఉంది. నిన్న ఆపాలని నా మనసు తలుపులు ఎంత గట్టిగా మూసుకోవాలని ప్రయత్నించినా నా వల్ల కాలేదు. ఆ విషయం మీ ఇంట్లో మనిద్దరం ఏకాంతంగా గడిపిన మధ్యాహ్నం నాకు అర్థమైంది. ఆ క్షణాలు నేను మర్చిపోలేదు. నీ కళ్ళల్లో కనిపించిన ప్రేమ ముందు నా బుద్ధి, తర్కం అన్నీ ఓడిపోయాయి. నువ్వు నా మనసును పూర్తిగా గెలుచుకున్నావు. బాధ్యతలు, బంధాలు, ఆర్థిక సంబంధాలు ఇవన్నీ లేని చోటికి నిన్ను తీసుకుని దూరంగా పారిపోవాలనిపించింది. కానీ నా వ్యాపారం, రాజారావు గారు, పూర్ణిమతో నా ఎంగేజ్మెంట్ గుర్తుకొచ్చి నీ గురించి ఆలోచించడానికి భయం వేసింది. నేను నీతో అబద్ధం చెప్పను. పూర్ణిమను, రాజారావు గారిని వదిలి నీకోసం వచ్చేంత ధైర్యం నాకు లేదు.
నా కమిట్మెంట్కి వ్యతిరేకంగా నిలబడే వ్యక్తిని నేను కాదని నీకు తెలుసు. ఒకటి మాత్రం నిజం, అన్నీ అనుకున్న ప్రకారమే జరిగిపోయినా నా మనసు పొరల్లో ఎక్కడో నీ మీద కలిగిన ఆశలు, ప్రేమ అలాగే సజీవంగా ఉండేవేమో. నిన్ను చూసినప్పుడల్లా వాటిని కోల్పోయినందుకు గుండె కలుక్కుమంటూ ఉంటుందేమో అనుకునేవాణ్ణి. ఆ తర్వాత జరిగిన విషయాలు, నేను తలకెత్తుకున్న కొత్త బాధ్యతలు, ఆర్థికపరమైన చిక్కుముడులు అన్నీ నీకు తెలుసు. అన్నీ బాగున్నప్పుడు అందని వాటి కోసం అర్రులు చాచి ఇలాంటి పరిస్థితుల్లో నిన్ను అడగటం ఎంతవరకు కరెక్టు? నా సొంత మేనమామ ఆ మాటన్నా నేను తట్టుకోలేను. మళ్ళీ నా వ్యక్తిత్వం తాలూకు అహం అడ్డుగా నిలిచింది. కానీ నువ్వు నాలాగా కాదు. నాకున్న క్యాలిక్యులేషన్స్, వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోవాలనే అహం నీలో లేదు. నువ్వు తేటగా పారే నీటిలాంటి దానివి. హఠాత్తుగా నల్ల మబ్బులు కమ్మేసి స్వచ్ఛమైన వానజల్లులా నీ ప్రేమను కురిపించేశావు. నువ్వు నాకు దగ్గరైన క్షణం నుంచి నా ఆలోచనలు మారిపోయాయి. ఇప్పుడు కూడా నీ కోసం అడుగు ముందుకు వేయలేకపోతే నా అంత మూర్ఖుడు ఇంకొకడు ఉండడు. కథల్లో లాగా అన్ని సమస్యలకి ముగింపు వస్తేనే శుభం కార్డు పడుతుందని ఎదురు చూడటం తెలివి తక్కువతనమని తెలుసుకున్నాను. వేటికవి సాగిపోతూనే ఉండాలి. అందుకే నీ తోడుతో జీవితంలో రాబోయే మలుపుల కోసం ఎదురు చూడటమే కరెక్ట్ అని నిర్ణయించుకున్నాను. ఎంత మేనమామ అయినా పిల్లనివ్వాలంటే ఆయన అన్ని విషయాలు ఆలోచిస్తాడుగా. అదృష్టవశాత్తు ఆ సమస్య కూడా తీరిపోయింది. నిన్న మలేషియన్ గ్రూప్స్తో నా మీటింగ్ సక్సెస్ అయింది. వాళ్ళు ఫండింగ్ ఇవ్వడానికి ఒప్పుకున్నారు. ఒకే రోజు నా జీవితాన్ని మార్చేసే 2 గొప్ప విషయాలు జరిగాయి. నాకు తెలుసు నేను చేసిన ఆలస్యానికి నువ్వు బాధపడుంటావు. కానీ దానికి ఇంకో అందమైన కారణం కూడా ఉంది. అది తెలిస్తే నువ్వు చాలా తేలిగ్గా నన్ను క్షమించేస్తావు. రేపు మనకి ఇంతకి 10 రెట్లు సంపద వస్తుంది. కానీ ఈ క్షణాలు మళ్ళీ రావు. అందుకే వీటిని శాశ్వతం చేసే ప్రయత్నం చేశాను. మొదటిసారిగా నీ కోసం అమ్మకి ఆఫీస్కి వెళ్తున్నానని అబద్ధం చెప్పి బజార్లన్నీ తిరిగి ఒక బహుమతి తెచ్చాను. నువ్వు ఈ లెటర్ చదివాక తలుపు తీస్తే నీకోసం గది బయట నిలబడి ఎదురు చూస్తూ కనిపిస్తాను. నీ అనంత్. ఉత్తరం చదువుతుంటే రాధిక నాజూకైన చేతివేళ్లు ఉద్విగ్నతో కంపించాయి. బుగ్గల్లో నుంచి వెచ్చటి ఆవిరి వచ్చి అవి కెంపు రంగులోకి మారాయి. ఆనందపు కెరటాలు కన్నీటి రూపంలో బయటికి వస్తూ ఉండగా పరుగున వెళ్ళి తలుపు తీసింది. అనంత్ గుమ్మం ఎదురుగా నిలబడి ఉన్నాడు. ఆమె గనుసులో సంకోచాలన్నీ తొలగిపోయాయి. అతని చూపుల్లో కనిపించిన ప్రశ్నకి జవాబుగా చిరునవ్వు నవ్వింది. అతను ఆమె చేయి పట్టుకుని లోపలికి నడిపించుకుని వెళ్ళాడు. ప్యాంటు జేబులో నుంచి చిన్న బాక్స్ బయటికి తీశాడు. అందులో అందమైన లతల మధ్యలో డైమండ్ పొదిగిన ఉంగరం ఉంది. నిండుగా నవ్వుతున్నట్టుగా చందమామ చూస్తూ ఉండగా ఆమె వేలికి ఉంగరం తొడిగాడు. వాళ్ళిద్దరి సంతోషంలో భాగం పంచుకున్నట్టుగా బాల్కనీకి అల్లుకున్న సన్నజాజి తీగలు ఆనందంగా తలలూపాయి. వాటి పూల పరిమళం తెరలుగా వచ్చి ఉక్కిరిబిక్కిరి చేసింది. ఇద్దరి మధ్య మాటలు లేవు. మనసులు ఏకమైన ఆ మధుర క్షణాన్ని మరింత పొదివి పట్టుకోవాలన్నట్టుగా రాధిక అమాంతంగా అతన్ని చుట్టేసింది. ఒకరి గురించి మరొకరు చెప్పుకోలేని భావాలన్నీ ఆ వెచ్చని కౌగిలింతలో అర్థమైనట్టు అనిపించింది. ఇద్దరూ దగ్గరయ్యాక మనసులో చిలిపి ఊహలు మొలకెత్తే క్షణంలో ముందుగా లేచి ఆమె తేరుకుంది. 1 నిమిషం అంటూ అతని నుండి తప్పించుకుని పక్కకి జరిగింది. ఏమిటి? స్వప్నలోకం నుంచి దబ్బున కింద పడిపోయినట్టు అడిగాడతను. ముందు ఈ విషయం అత్తయ్యకి చెప్దాం పదా అంది అతని చేయి పట్టి లాగుతూ. ఈ టైంలోనా అని గోడగడియారం వైపు చూస్తూ అన్నాడు. అప్పుడు సమయం 11 గంటలకి 10 నిమిషాలు తక్కువ చూపిస్తోంది. ఏం పర్వాలేదు, అత్తయ్యకి చెప్పకుండా ఉంటే నాకు తోచదు. బహుశా మేలుకునే ఉండొచ్చు అంటూ అతన్ని బయటికి లాక్కెళ్ళింది. రాధి ఆగు అంటూ నడుస్తున్నవాడల్లా టక్కున ఆగిపోయాడు. మళ్ళీ ఏమిటి? అమ్మతో ఈ విషయం నేను ఎలా చెప్పగలను? నువ్వే చెప్పు అన్నాడు మొహమాటంగా జుట్టులోకి వేళ్లు పోనిస్తూ. రాధిక తెల్లని పలువరుస కనిపించేలా అందంగా నవ్వింది. తైక్వాండో ధీరుడండి, అమ్మతో మాట్లాడడానికి భయపడుతున్నాడు అంది కొంటెగా. నువ్వెంత రెచ్చగొట్టినా నేనేమీ రియాక్ట్ కాబోటం లేదు. ప్లీజ్ నువ్వే ఎలాగో చెప్పు అని బతిమలాడాడు. రాధిక మేడమెట్లు దిగి విశాల గది ముందుకొచ్చి నిలబడింది. గదిలో లైట్ ఇంకా వెలుగుతూనే ఉంది. అత్తా అంటూ తలుపు మీద చేత్తో తడుతూ నెమ్మదిగా పిలిచింది. 1/2 నిమిషం తర్వాత తలుపు తీసుకుని వచ్చింది విశాల. ఏంటే ఇంకా నిద్రపోలేదా అంటూ అడిగింది రాధికని ఆశ్చర్యంగా చూస్తూ. నీతో కొంచెం మాట్లాడాలి. విశాల్ ఒక సెకన్ ఆలోచించి గది లోపలికి తొంగి చూసింది. సుధాకర్ గాఢ నిద్రలో ఉన్నాడు. తలుపు దగ్గరికేసి మళ్ళీ మీ అమ్మతో కానీ గొడవైందా అంటూ ఫ్యామిలీ రూమ్ వైపు నడిచింది. నువ్వు ముందు తీరిగ్గా కూర్చుంటే చెప్తాను అంటూ విశాలని చెయ్యి పట్టి తీసుకెళ్లి సోఫాలో కూర్చోపెట్టింది. నాకు మర్యాదలు మళ్ళీ చేద్దుగాని కానీ ఇంతకీ విషయం ఏమిటో చెప్పు అని విశాల్ అంటూ ఉండగానే ఆవిడ ముందు మోకాళ్ళ మీద కూర్చుని మేనత్త చేతిని తన చేతిలోకి తీసుకుంది. ఇంకెప్పుడు నేను మా అమ్మతో పోట్లాడదలుచుకోలేదత్తా. ఇక నుంచి నా తరపున నువ్వే మా అమ్మతో పోట్లాడాలి అంది నవ్వుతూ. విశాల కూడా రాధికతో పాటు నవ్వింది.
సరేలే, నాకేమాత్రం తగువులాడడం చేతనవునో మధ్యాహ్నం చూసావుగా. పక్కన గ్లూకోజ్ నీళ్లు పెట్టుకుని నోరు విప్పాలి నేను అంది హాస్యంగా. కానీ ఈసారికి తప్పదు నా కోసం. నీకు అనంత్కి పెళ్లి చేయాలని ఉందా లేదా అంటూ గారంగా అడిగింది. విశాల రాధిక వైపు విచిత్రంగా చూసింది. మరి ఎంత మేనకోడలైనా మా అమ్మా నాన్నల్ని అడగాలి కదా. మా అమ్మ నన్ను అనంత్కిచ్చి పెళ్లి చేయడానికి ఒప్పుకోకపోతే నువ్వు పోట్లాడాలా లేదా అంటూ విశాల ఒడిలో ముఖం ఆనించి అడిగింది. రాధి, ఏమంటున్నావే అంటూ సంభ్రమం ఆనందం కలగలిపిన గొంతుతో అందామే. రాధిక తలెత్తి మేనత్త మొహంలోకి చూసి చిన్నగా నవ్వింది. విశాల కళ్ళు ఆనందంతో తడయ్యాయి. నా బంగారు తల్లి అంటూ చప్పున వంగి రాధిక నుదుటి మీద ముద్దు పెట్టుకుంది. ఏమిటో నాకంతా అయోమయంగా ఉంది. కాళ్ళు చేతులు ఆటలేదు. ఇదంతా నిజమేనా? గుమ్మం దగ్గర నిలబడి చూస్తున్న అనంత్ వెంటనే లోపలికొచ్చాడు. మంచి నిర్ణయం తీసుకున్నావురా. పిల్లలు పెద్దయ్యాక ఇష్టాలు ఎలా ఉంటాయో అని అసలు ఇలాంటి ఊహే మనసులోకి రానివ్వలేదెప్పుడు. మీరు భలే సర్ప్రైజ్ చేశారు అని విశాల్ అంటూ ఉండగానే ఇద్దరూ వంగి ఆవిడ పాదాలకు నమస్కారం చేశారు. ఏమిటో ఈవేళ రాత్రికి నాకు నిద్ర పట్టేట్టలేదు. ఇక మీ అమ్మని ఎలా ఒప్పించాలో ఆలోచించాలి అంది రాధిక బుగ్గలు నిమురుతూ. తెల్లవారేసరికి ఇంట్లో అందరికీ ఈ వార్త చేరిపోయింది. మోహన్ రావు అక్క ద్వారా తెలుసుకుని చాలా సంతోషపడ్డాడు. మీనాక్షి మొదట్లో కాస్త సణిగింది, కానీ ఆమెకు అనంత్ అంటే ఎప్పుడూ మంచి అభిప్రాయమే ఉంది. సమర్థుడని, మంచివాడని. అతనంటే మీనాక్షికి ఇష్టం. ఎటొచ్చి మన పిల్లే, కొరకరాని కొయ్య, ఎలా వేగుతాడో అందాకరికి ఒప్పుకుంటూ. సుధాకర్ కూడా అభ్యంతరాలేమీ చెప్పలేదు. రాధిక తన రీసెర్చ్ వర్క్ని ఆంధ్రా యూనివర్సిటీకి మార్పించుకోవటం, పెళ్లికి ముహూర్తం పెట్టుకోవటం అన్నీ చకచకా జరిగిపోయాయి. అనంత్ కోరుకున్నట్టుగా సింపుల్గా పెళ్లి చేయాలని నిర్ణయించారు. రాజేష్ పెళ్లికి వారం రోజుల ముందు 50 మందికి మించకుండా స్నేహితులు, బంధువుల సమక్షంలో అనంత్ రాధికల వివాహమైంది. పెళ్లికి పార్వతి మొక్కుబడి కోసం వచ్చినట్టు కూర్చుంది, కానీ ఎవ్వరితోనూ కలవలేదు. ఎక్కడా గొడవ పెట్టుకోలేదు. అదే 10,000 అనుకున్నారంతా. ఈ పెళ్లితో సమస్యలు అంతము కావు, ఆరంభము కావు. ఇదొక అందమైన మలుపు అంతే. జవాబు చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. మీనాక్షిని, రాజేష్ని చూస్తూ ఆ రోజే నిశ్చయించుకుంది రాధిక. సాయంకాలం ఆకాశం సింధూర వర్ణంతో మెరిసిపోతోంది. బెడ్రూమ్లో మంచం మీద కూర్చుని మోకాళ్ల మీద గడ్డమానించి కిటికీలో నుంచి బయటకు చూస్తూ కూర్చుంది రాధిక. ఏమిటంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు అంటూ లోపలికొచ్చి అడిగాడు అనంత్. ఏమీ ఆలోచించటం లేదు. రాజేష్ పెళ్లికొచ్చిన చుట్టాలు కూడా వెళ్ళిపోయారు. తీరిగ్గా కూర్చుని విశ్రాంతి తీసుకుంటున్నాను అంతే అంది లేచి నిలబడుతూ. అనంత్ ఒకసారి ఆమెను పైనుంచి కింది దాకా చూశాడు. పాపిట్లో నుంచి నుదుటి మీదికి జారిన ముంగురులు, మెడలో పచ్చటి మంగళసూత్రం, చేతుల నిండా గాజులు, గోరింటాకుతో పండిన ఎర్రటి పారాణి, పాదాల మీద కొత్తవిగా మెరుస్తున్న మట్టెలు, లేత పసుపు రంగు చీరకట్టులో ఇంకా కొత్త పెళ్లి కూతురులానే ఉంది. కోడలిగా ఎలా ఉంది లైఫ్? దగ్గరగా వస్తూ అడిగాడు. చాలా బాగుంది. మంచి అత్తయ్య, అంతకన్నా మంచి అనంత్. ఇంకేం కావాలి? మీ ఇంటి పేరు బృందావనం అని పెట్టుకున్నారుగా. బృందావనంలో రాధికలాగే హ్యాపీగా ఉన్నాను అంది కిలకిలా నవ్వుతూ. అతను క్షణంసేపు ఆమె ముఖంలోకి చూసి మెడ చుట్టూ చేతులు వేశాడు. నాకైతే అంతా మామూలుగానే ఉంది, ఒక్క విషయంలో తప్ప అంటున్న అతని మాటలు పూర్తి కాకముందే రాధిక కళ్ళు సిగ్గుతో కిందికి వాలిపోయాయి. అతను ఇంకాస్త ఆమెకి దగ్గరయ్యాడు. వాళ్ళిద్దరికీ ఏకాంతం కల్పించటం కోసం ఆకాశం క్రమంగా కృష్ణవర్ణంలోకి మారిపోతోంది. చీకట్లో మెలిమిలా మెరుస్తూ ఒక్కొక్కటిగా బయటకొస్తున్న నక్షత్రాలు వాళ్లవైపే తొంగి చూస్తున్నట్టున్నాయి. చుక్కల పందిరి కింద ఉన్న ఆ బృందావనం వాళ్ళిద్దరి ఆనందాలకు సాక్ష్యంగా నిలిచింది. నవల సమాప్తం. ఈ నవల గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి నవలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.